అవసరాలు కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు నిజాలు తెలుస్తాయి, తొందరలోనే తేలతాయి అంటున్నాడు. బావ ఊరికే గాలం వేస్తూ ఉంటాడు. మనం తొందరపడ్డామో దొరికిపోతాం. ఏంటే దొరికిపోయేది నీ బొందా? ఆల్రెడీ దొరికిపోయాం. ఎలా అంటావా? నీ రిపోర్ట్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో అప్పుడే మనం సగం దొరికిపోయినట్టు. దశరథ మొహం చూస్తే ఏదో అనుమానం వచ్చినట్టే ఉంది. కార్తీక్గాడు, దీప, చివరికి శ్రీధర్ ముఖం చూసినా కూడా అలాగే ఉంది. మన లోపల భయం ఉంటే ఎవరి మొహం చూసినా అలాగే ఉంటుంది. గెలవాలంటే భయాన్ని వదిలేయాలి గాని భయాన్ని కాదు. జరిగేది చూస్తుంటే ప్రాణాలే వదిలేసేలా ఉన్నాను. నన్ను యువరాణిగా చూడకుండానే పోతావా? ఆ ఆశే నన్ను బ్రతికిస్తోంది. ఆస్తి ఇంకా మనది కాలేదు. ఆస్తి మాటకే, స్థానం కూడా దక్కేలా లేదు. దానికోసం నేను కొన్ని చేస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే చాలు. ఏంటి చేసేది గడిది గుడ్డు? ఇవన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పెడుతున్నావు. ఈ పెంట పనులన్నీ నీకు అవసరమా? నీ భాష మారిస్తే కాస్త వినడానికి బాగుంటుంది. నా అసలు భాష మాట్లాడితే నువ్వు రెండు చెవులు మూసుకోవాలి. తిట్టడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు గాని. నీ నాన్న ఉంటే ఏదో ఒకటి చేసేదాన్ని. దాసుగాడు ఏమైపోయాడో ఏంటో కూడా ఏమీ అర్థం కావటం లేదు. నీకు నూరేళ్లు. ఇక్కడ నిన్ను నీ తల్లి తలుచుకుంది. అక్కడ్నుంచి ఫోన్ వచ్చింది. ఎవరు ఫోన్ చేశారు? ఫ్రెండ్. ఎవరు చేస్తే నాకేంటి? నువ్వు మాత్రం ఏం చేసినా నాతో చెప్పు. ఈలోపు నా కొడుకు ఎక్కడున్నాడో ఆలోచిస్తాను. చెప్పరా. చెప్పరా కాదు, చెప్పు నాన్న. నీతో మాట్లాడాలంటే ఫోన్ చేశారు. మాట్లాడు. నేను నా కూతురుతో మాట్లాడుకోవాలి. మాట్లాడండి, నువ్వు పదరా. చెప్పు, ఏం మాట్లాడాలి? ఈ చెంచాగాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక విషయం అర్థమైంది. ఏంటది? ప్లాన్ ఫెయిల్ అయిందంట కదా. జస్ట్ లో మిస్ అయింది మేడం. నీకెన్ని కథలు చెప్పినా నీ బుద్ధి మారట్లేదు. నువ్వు కథలు జాతకాలు చెప్పుకుంటూ ఉండు నాన్నా. నేను చెయ్యాల్సింది చేస్తుంటాను. పూర్వకాలంలో ఒక రాక్షసుడికి బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఇప్పుడు నువ్వు నాకు వరవేస్తావా? నేను బ్రహ్మదేవుని కాదు గాని నువ్వు మాత్రం రాక్షసువే. నానా, నేను మొదలుపెట్టిన ఏ కథ ముగింపుకి రావడంలేదు, చూసావా? అదే విధిరాత. అయినా ముగింపు నా చేతుల్లో లేదు, బ్రహ్మదేవుడి చేతుల్లో ఉంది. ఈ కథలో ఎవరు బ్రహ్మదేవుడు? నా అల్లుడు. నా అల్లుడు కార్తీకే బ్రహ్మదేవుడు. వాణ్ణించి నువ్వు తప్పించుకోలేవు జోస్నా. ఇక దీప సంగతి అంటావా? మహర్జాతకురాలు, మృత్యుంజయరాలు. నాకు తెలిసి ఇప్పటికీ 3 సార్లు చావుని చేయించింది. సంబరంగా ఉందా? ఇది నాకు సంబరమే, కాని నీకు హెచ్చరిక. ఏంటది? మీ నాన్నమ్మతో మొదలైన దీపగండాలు నీతో పూర్తయ్యాయి. ఇప్పుడు నీ వంతు. తప్పించుకోలేవు, పారిపోలేవు. నిజం ఒప్పుకుని క్షమించమని కాళ్ల మీద పడ్డం తప్ప నీకు వేరే దారిలేదు. దీపకి కార్తీక్ అండగా ఉన్నాడు, ఆ దైవం అండగా ఉంది. నీలాంటి దుష్టశక్తులు ఎన్నొచ్చి మీద పడినా ఏమీ కాదు. నీ మంచి కోరే చెప్తున్నాను, ఇక్కడితో ఆపేయి. భయపడ్డావు జోస్నా, ఇప్పటి నుంచి భయపడుతూనే ఉంటావు. నీ మాటలు ఇంత భయంకరంగా ఉంటే నిజం బయటపడితే ఇంకెంత భయంకరంగా ఉంటుంది. నా నుంచి దీపని ఏ దేవుడు కాపాడతాడో నేను చూస్తాను. కార్తీక్, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? కన్న కూతురని చెప్పిన జ్యోష్ణ శాంపిల్స్ మ్యాచ్ అవ్వనప్పుడు ఆ ఇంటితో ఏ సంబంధం లేని దీప శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయనుకుంటున్నారు? ఇలా ఎందుకు ఏంటని ఆహారాలు తీసుకుంటూ ఇక్కడే ఆగిపోవద్దు డాక్టర్. మా సుమిత్రమ్మ గారి ఆరోగ్యం రోజు రోజుకి కాదు, గంట గంటకి కొవ్వొత్తిలా కరిగిపోతుంది. ఆవిడ ప్రమాదానికి చాలా దగ్గరగా ఉంది. మీరు వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆవిడ్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. ప్లీజ్ డాక్టర్, త్వరగా చేయండి. దీపా ప్లీజ్, నువ్వు ఎమోషనల్ అవ్వద్దు. కాస్త ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. నువ్వు చెప్పినంత తేలిగ్గా ఇక్కడ ఏం జరగదు. నాకు తెలుసు సుమిత్ర గారు డేంజర్ జోన్లో ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్ అనేది ఎవ్రీ మినిట్ డబుల్ అవుతూనే ఉంటుంది. మనిషిని తీసుకెళ్లి అది చావు అంచుల మీద నిలబెడుతుంది.
ఆఫ్ కోర్స్ సుమిత్ర గారు అదే స్టేజ్లో ఉన్నారు. అందుకే త్వరగా ఆవిడికి ఆపరేషన్ చేసి బ్రతికించమంటున్నాను. చూడు దీపా, సుమిత్ర గారికి ప్రెజెంట్ నేనిచ్చిన మెడిసిన్ వల్ల ఆవిడకేం కాదు. టాబ్లెట్స్ ఆవిడ్ని నిదానంగా ఉంచుతాయి. మీ ఇద్దరికి సుమిత్ర గారి మీద అంతులేని అభిమానం ఉంది. అది మీ మాటల్లోనే అర్థమవుతుంది. అలాగని నేనందర్నీ టెస్ట్ చేస్తూ పోలేను. అందరినీ కాదు డాక్టర్. దీపకి ఆ ఇంటికి ఏ సంబంధం లేదని స్వయంగా సుమిత్ర గారే చెప్పారు. మీరెలా బ్లడ్ రిలేషన్ అంటారు? దీప వాళ్ళ అమ్మగారు సుమిత్ర గారు అక్క చెల్లెళ్ళా? డాక్టర్ ప్లీజ్, నా దగ్గర మీరు అడిగిన ప్రశ్నలకి, అడుగుతున్న ప్రశ్నలకే కాదు, అడగబోయే ప్రశ్నలు కూడా సమాధానాలున్నాయి. ఏంటవి? దీప, ముందు మీరు దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి, టెస్ట్ చేయండి. మా సుమిత్రత శాంపిల్స్తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడండి. రిపోర్ట్స్ చూసిన తర్వాత మీరే నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడతాను. ఏ కాన్ఫిడెన్స్తో ఇదంతా చెప్తున్నారు? ప్లీజ్ డాక్టర్, ఈ విషయంలో నన్ను నమ్మండి. దీని గురించి మీరు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయండి ప్లీజ్. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు కార్తీక్. మీరు ఏ టెస్ట్ చేసినా పర్వాలేదు డాక్టర్, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ప్రిపేర్గానే ఉన్నావమ్మా. నేనే షాక్లో ఉన్నాను. జోష్నేమో సొంత కూతురు, కాని బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి భయపడింది. నీకు ఆ ఇంటికి సంబంధమే లేదు. నువ్వు సుమిత్ర గారిని కాపాడాలని తాపత్రయపడుతున్నావు. ఆవిడ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నావు. ప్రామిస్ కార్తిక్, లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం. ప్లీజ్ డాక్టర్, దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. ఇది ఓకే అవ్వదని నాకు తెలుసు, కానీ మీకోసం చేస్తాను. మీ అత్తగారిని కాపాడుకోవడానికి మీరొక ప్రయత్నం చేస్తున్నారు. మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాను. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. రిపోర్ట్స్ చూశాక మీరే అంటారు దీపే సుమిత్ర గారి కూతురు అని. దేవుడి మీదే భారం వేసి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నాం. స్వామి, నువ్వే మాకు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలి. సమస్యలే లేకుండా జీవితమే ఉండదని నాకు తెలుసు స్వామి. కాని మన పోరాటం మనుషులతో అయితే పర్వాలేదు, ప్రాణాలతో అయితేనే భరించడం కష్టంగా ఉంటుంది. మా వదినకి ఒక రకమైన సమస్య అయితే నా కోడలికి మరొక రకమైన సమస్య. ఏం పాపం చేసిందని దీప ప్రాణాలు తీయాలనుకుంటున్నారు? ఈ గండాల్ని నువ్వే తప్పించాలి స్వామి. అందరి జీవితాలు బాగుండాలనుకోవడం తప్ప నేను కోరుకునేది ఏమీ లేదు. వీరాయుస్వరాయ మహారాజాయ నమః. ఆపదామపదార్థార్థార్థం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామ భూయోర్వామిహం మనో వాంఛాపరసిద్ధిరస్తు. తీసుకోండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోర్మే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామే. కాశీ, అత ఒరే ఒరే కాశీ, ఏంట్రా నువ్విలా అయిపోయావు? ఆ బట్టలేంటి, ఆ గడ్డవేంట్రా? నీ గురించి అడిగితే కోపంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయావన్నారు. వైజాగ్ వెళ్ళిపోయావేమో అనుకున్నాను. లేదత్త, ఇక్కడే ఉన్నాను. ఇంటికి వెళ్ళడానికి నాకంటూ ఎవరన్నా చెప్పు. అలా అంటావేంట్రా? మేమంతా లేవా? ఏ మొహం పెట్టుకుని మీ దగ్గరికి రావాలత్త? చూడు కాశీ, తప్పులు చేసిన వాళ్ళు జీవితాంతం తప్పులు చేసిన వాళ్ళలాగే ఉండిపోతారేంట్రా? మారుతారు, తప్పుల్ని సరిదిద్దుకుంటారు. నేను మారానత్త. నేను ఏ తప్పు చేశాను, ఎక్కడ తప్పు చేశాను, ఏం సాధించడం కోసం ఎవరిని పోగొట్టుకున్నాను నాకు అర్థమైంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రుడని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యంలో ఉన్న అర్థం అన్నీ పోగొట్టుకుని స్కూల్లో కూర్చుంటే కానీ అర్థం కాలేదు. అయ్యో ఒరే, నువ్వేం పోగొట్టుకోలేదురా. నేనేం మిగిల్చుకోలేదు అత్త. ఇదిగో ఉట్టి చేతులతో మాత్రమే ఉన్నాను. ఈ చేతుల్లాగే నా జీవితం కూడా ఖాళీగానే ఉంది. చలి కాసుకోవడానికి అగ్గిపుల్ల గీసి మంటేశాను.
తగలబడుతుంది ఇల్లు అని తెలిసేసరికి బూడిద మిగిలింది. కోపం బూడిదని మిగిలిస్తే నేను బూడిదలా మిగిలిపోయాను. పూరే కాశీ, ఎందుకురా ఇలా మాట్లాడతావు? మాటలు తప్ప నా దగ్గర ఇంకేం లేవత్త. మావని మోసం చేశాను, బావని మోసం చేశాను, తండ్రిని చీకొట్టాను, ఆఖరికి భార్యను కూడా మోసం చేశాను. రియలైజ్ అయ్యాను. మావయ్య వదిలేశాడు, బావ వదిలేశాడు, తండ్రి వదిలేశాడు, ఆఖరికి నా భార్య కూడా నన్ను వదిలేసింది. పూరే, నువ్విలా ఎవరికి కనపడకుండా గుళ్ళు పట్టుకుని తిరుగుతుంటే నువ్వు ఎక్కడున్నావో ఎలా తెలుస్తుందిరా? నేను స్వప్నకి ఫోన్ చేశానత. పూరే, ముందు నువ్వు ఏడవకురా. నిన్ను చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుందిరా. ఇప్పటి వరకు నేను ఏడవలేదత్త, కానీ నీతో మాట్లాడుతుంటే తెలియకుండానే నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయత్త. తల్లి ప్రేమ తెలియకుండా పెరిగిన వాడిని కదత్త. నా మనసులో నీలో నా కన్న తల్లిని చూసుకున్నానేమో అత్త. కాశీ, ఈనాళ్ళు బతకడానికి భవిష్యత్తు కనిపించలేదు, కానీ ఇప్పుడు బతికే కనిపించట్లేదు అత్త. అంత చీకటైపోయింది, అంత చీకటైపోయింది. ఒరే, నువ్వలా మాట్లాడుకురా. నీ మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుందిరా. నువ్వు లోపల ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుందిరా. కానీ స్వప్నకు అర్థం కావడం లేదు కదత్త. అన్నీ మర్చిపోయి కలుసుందామని చెప్పాను, నేను అన్నీ మర్చిపోయాను నీతో సహా అని చెప్పింది. నేను ఎంతకు దిగాలో అంతకు దిగి మాట్లాడాను, కానీ తను నా మాట వినట్లేదత్త. నువ్వు తనని డైరెక్ట్గా కలిసావా? ఫోన్ చేశానత్త. మాట వినపడ్డానికి మనిషి కనపడ్డానికి తేడా లేదంట్రా. నేను కనబడితే తన నా మొహం కూడా చూడదత్త. అయ్యో కాశీ, నీ మీద కోపం ఉంటే నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు కదరా. నా నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. వయసులో ఉన్న కోపానికి మొండితనం ఎక్కువరా. సారీ చెప్పాను కదత్త. చూడు కాశీ, మందులు అన్ని వ్యాధుల్ని నయం చేయలేవు. నీ సారీ అన్న పదం కూడా ఒక మెడిసిన్ లాంటిదేరా. కానీ స్వప్న మనసుకైన గాయాన్ని నీ మెడిసిన్ నయం చేయలేదురా. అత్త, నేనేం చేయాలో చెప్పత్త. నాకు నా భార్య కావాలి, మేము మళ్ళీ కలిసి ఉండాలి. నువ్వేం చెప్పినా చేస్తానత్త. ఒక్కసారి స్వప్నతో మాట్లాడి మా ఇద్దరిని కలుపత్తా, ప్లీజ్ అత్త. మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయను. నాకు నా భార్య కావాలి. నేను స్వప్న ఇంకెప్పుడు బాధ పెట్టను. నా తప్పు నేను సరిదిద్దుకోవాలి. మమ్మల్ని కలుపత్తా ప్లీజ్ అత్త, మమ్మల్ని కలుపత్తా. కాశీ, నేనేం చెప్పినా వింటావా? వింటానత్త, చెప్పు. సరే, నువ్వు ముందులే, మన ఇంటికి వెళ్దాం పద. స్వప్న దగ్గరికి వెళ్దాం అత్త. ఒరే, మీరు కలవాలంటే ఫస్ట్ కలవాల్సింది స్వప్నని కాదు, మరి ఎవరిని? ముందు మనం ఇంటికి వెళ్దాం పద. ఎవరిని కలవాలో నేను చెప్తాను కదా. సరే అత్త, లే పద. పద. ఎరా డ్రైవరు, హాస్పిటల్ నుంచి ఇదేనా రావడం? ఏంట్రా అలా చూస్తున్నావు? తాతేడి? మీ తాతయ్య మావయ్య ఏదో పనుండి బయటికి వెళ్లారు. అత్త? గదిలో పడుకుంది, చిన్న మరతలు పైన రూంలో ఉంది. ఏ పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నది నువ్వే అనమాట. మనిషిని ఖాళీగానే ఉన్నాన్రా, కొన్ని బుర్రే ఖాళీగా లేదు. బుర్ర ఏం చేస్తుందో? దీనిలో 100 ఆలోచనలు. భూమి తిరుగుతున్నట్టు గుండ్రంగా తిరుగుతుందిరా. ఏంటవి? అది తర్వాత చెప్తాను కాని, మీ ఆవిడ్ని రెగ్యులర్ చెకప్లకి తీసుకెళ్ళావు కదా, ఏమైంది? నువ్వేం అనుకోవద్దు పారు. దేనికిరా? నీకు కొంచెమైనా బుద్ధుందా? నాకే కొబ్బరి బొండంలో ఇంత తలకాయ ఉంది, కళ్ళజోడు పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. రే, నేను నీ గ్రానీరా. ఆ గౌరవం లేకపోయినా నీకంటే పెద్దదానన్న గౌరవం అయినా ఉండాలి కదా. నువ్వు నాకన్నా చిన్నదానివైంది. నాకు మా తాత అంత వయసుండుంటే ఎలా తిట్టేవాడో తెలుసా? ఎలా తిట్టేవాడివిరా? నీ తొంప తెగ. నీకేం పోయే కాలం వచ్చింది? ఎంతసేపు కరెంటు తెగ మీద వాళ్ళని కాకిలాగా హాల్లో నిలబడి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని గెలవడం గిచ్చడం, అంతేగాని ఏనాడైనా పనికొచ్చే పని చేసి వచ్చావా? ఒరేయ్, ఇంత దారుణంగా నన్ను మీ తాత కూడా నన్ను ఏనాడు తిట్టలేదు కదరా. తిట్లతో నీ తాట తీసుంటే నీ షుగరు బీపీ దెబ్బకి కంట్రోల్లోకి వచ్చేసేవి. ఒరేయ్ ఆపరా. ఆపడం కాదు, ఏ రోకలో తీసుకుని అవి పగిలేంత వరకు నీ వీపీ హెలికాప్టర్ మోత మోగించాల్సిందే. ఒరేయ్, నీకు దండం పెడతాన్రా, ఆపరా నాయనా. నీ పెళ్ళానికి ఎలా ఉంది అని అడగడం కూడా తప్పేనా? నువ్వు అసలు తల్లివేనా? నీకు మనసుందా? నువ్వు నవమాసాలు మోసే కన్నావా? టాపిక్ మార్చావేంట్రా? ఇదెవరి కోసం? నీ కొడుకు కోసం. దాసు కోసమా? ఆ పేరు కూడా గుర్తుందన్నమాట. సంతోషం. కన్న కొడుకు పేరు
ఏ తల్లైనా మర్చిపోతుందేంట్రా? నువ్వు నిజమైన అసలైన సిసలైన కన్న తల్లివి అయి ఉంటే కనపడకుండా పోయిన కొడుకు కోసం ఆరాధీసేదానివి. అంతేగాని ఇలా 3 పూట్ల తిని 2 పూట్ల పడుకునేదానివి కాదు. వాడెక్కడికో వెళ్ళాడ్రా. ఎక్కడికెళ్ళాడు? ఏట్లో. అలా అనకురా. నీ కొడుకు కనిపించట్లేదు. మెళ్ళు తాగితేమో గార్డెన్లో దొరికింది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి నాకు కాల్ చేశాడు. కాల్ బ్యాక్ చేస్తే నో ఆన్సర్. నీకేమో ఇంటి వాకిట్లో కనిపించాడు. ఎవరో నమ్మలేదు. నేను ఒక మతి లేని దాన్ని చేశాడు. నువ్వు కూడా నాది భ్రమేమోలే అని ఆలోచనలో పడిపోయావు. నీకొక అదిరిపోయే ట్విస్టునా? ఏంట్రాది? ఆ రోజు దాస్మావ ఇంటికి రావడం, నీతో పాటు చూసిన మనిషి ఈ ఇంట్లో మరొకరున్నారు. ఎవరది? నేనే. నువ్వు దాసుని చూసావా? ఈ 2 కాళ్లతో చూశాను. మరి ఆ రోజెందుకు చెప్పలేదురా? సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదని. నేను చూశానని చెప్పొచ్చు కదరా. జోస్న చూడలేదని చెప్పింది కదా. అది చూడకపోతే నువ్వు చూసావు కదరా. ఇప్పుడు నువ్వు చూసావా అన్న మనిషి నేను చూడలేదు అన్నప్పుడు, చూసిన నేను చూశాను అంటే చూడలేదన్న మనిషి అబద్ధం చెప్పినట్టేగా. చెప్పినట్టే. అప్పుడు నిజం చెప్పిన అబద్ధమే కదా. నాకు అర్థం కాలేదురా. ఏం చేస్తాం? జీవితం ఎలా అయోమయంలో గడిపేస్తున్నావు. నా కొడుకు కనపడకపోతే నేనేం చెయ్యనురా. నా కూతురు కనపడకుండా పోతే నేను వెతుక్కోనా? నా చుట్టూ ఉన్న జనాన్ని అనుమానించనా? అంత అనుమానించవలసిన వాడు ఎవరున్నారు? జోస్న. జోస్నా? ఎస్, జోస్నే. దాసు మావిని కిడ్నాపా? అరవక పారు. కిడ్నాపా? అంత పెద్ద మాట ఎందుకులే, కొంచెం చిన్నగా చెప్పుకుందాం. చెప్పు. దాసు మావయ్య కనిపించకుండా పోవడానికి జోస్నకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. అది నా జోస్న నీ మనవరాలే, కానీ కనపడకుండా పోయింది కూడా నీ కొడుకే. ఇది గుర్తుపెట్టుకో. నువ్వెన్నైనా చెప్పరా, దాని మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. అయితే ఒక పని చెయ్. ఏంటది? నువ్వు తిన్నగా నీ మనవరాల దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు. ఏం చెప్పాలి? ఆ చెవులు చెప్తాను. ఈ మాట దాంతో అంటే అని చూడు. మొహంలో ఎన్ని రంగులు కనపడతాయో నీకే తెలుస్తుంది. నువ్వు నాతో ఏం మాట్లాడలేదు, నేను నీకేం చెప్పలేదు. ఏం తెలియనట్టే వెళ్ళాడు. తప్పే ఉంది. నీ కొడుకు కోసం ప్రయత్నం చేస్తున్నావు అంతే. సరేరా. నువ్వు నన్నేం చేశావో తెలియదు గాని నీ మాట వినాలనిపిస్తోంది. ఇంకెందుకు లేటు, ఇప్పుడే వెళ్ళడుగు. వెళ్తాను, నువ్విక్కడే ఉండు. నేను అడగమన్నది అడగగానే పెద మేడం గారికి 200 డిగ్రీలు జ్వరం రావడం ఖాయం. దీపకి కార్తీక్ అండగా ఉన్నాడు. ఆ దైవం అండగా ఉంది. తప్పించుకోలేవు, పారిపోలేవు. నిజం ఒప్పుకుని క్షమించమని కాళ్ళ మీద పట్టడం తప్ప నీకు వేరే దారిలేదు. ఏంటి గ్రాని, నీతో చిన్న పనుంది. ఏంటది? ఓ చోటుకెళ్ళాలి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి.